5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్ట్. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చ. ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు. మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనలకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసహనం. ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం. స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా సర్కార్ అడుగులు వేస్తా ఉంది. 5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్ట్ వస్తూ ఉంది. ఆ కులగణన రిపోర్ట్ కేబినెట్ ముందుకు వస్తే అంటే ఇవాళ వాస్తవానికి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తారన్నారు. మరి ఇవాళ రిపోర్ట్ వచ్చిన తర్వాత 5 తారీఖు రోజు ప్రత్యేక సమావేశం ఉంది, అసెంబ్లీ సమావేశం. కులగణన రిపోర్ట్ అక్కడ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే బీసీలు కలలు కన్నటువంటి కులగణన రిపోర్టు తెర మీదకి వస్తూ ఉంది. బీసీ ప్రజలారా, దానికి అనేకమైనటువంటి బీసీలు అనేక రకాలుగా ఒత్తిడి చేసి సాధించుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా అందరు కూడా అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ బీసీలందరూ కూడా కులగణనలో పాల్గొని, అయితే ఈ కులగణన విషయంలో కూడా ఈ కులగణన జరగొద్దని కొందరు కుక్కలు నిడిచిపెట్టారు. ఎన్ని కథలు ఎంత లెక్క అయ్యాల మాట్లాడుతున్నా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.